హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈ యూట్యూబ్లో మనం ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి చట్టాల గురించి చెప్పుకుందాము. ఏంటంటే ఈ చట్టాల గురించి చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చట్టం నుంచి కంపల్సరీగా బిట్స్ అనేవి వస్తున్నాయి. కంపల్సరీగా వీటి గురించి మనం తెలుసుకోవాలి. అలాగైతే ఏంటంటే మనకి మొట్టమొదటిసారిగా 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేశారు. ఓకే, ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది దేనికి చేశారు, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఈ రెగ్యులేట్ చట్టాన్ని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలని నియంత్రించడానికి మనకి 1773లో ఈ యొక్క చట్టం అనేది చేసింది. అలాగైతే ఈ చట్టాన్ని నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ 1773 మే 18న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ 1773 చట్టాన్ని ఏ బ్రిటిష్ ప్రధాని ప్రవేశపెట్టారు అంటే లార్డ్ నార్త్. ఎప్పుడు అంటే 1773 మే 18న. ఓకే, మే 18న ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, తర్వాత ఏంటంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది అని కనుక మనల్ని అడిగితే రాజ్యాంగ చట్టం భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఖిత రాజ్యాంగ చట్టం ఏది అని మనల్ని అడిగితే 1773 లిఖిత రాజ్యాంగ చట్టం అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ఏంటంటే బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగిందనమాట. ఏంటంటే బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్గా మార్చడం అనేది జరిగింది. ఇంకోటి మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే వారన్ హేస్టింగ్స్ ఈయన మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా చెప్పుకోవచ్చు. పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అనేది అడగడం జరిగింది. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఓకే, తర్వాత ఏంటంటే మనకి కలకత్తా నగరంలోని పోర్ట్ విలియంలో మనకి 1774లో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మొదట ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తా నగరంలో పోర్ట్ విలియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1773 చట్టం. ఓకే, మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ చట్టం గురించి. తర్వాత మనం చూస్తే 1700 ఈ ఇయర్స్ కూడా చాలా బాగా గుర్తుంచుకోవాలి. 1784 పిట్స్ ఇండియా చట్టం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం చూద్దాము. రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలు సవరించడానికి మనకి 1784లో బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని చేసింది. ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ చట్టాన్ని రూపొందించడం వల్ల పిట్ ఇండియా చట్టంగా పిలుస్తున్నారనమాట. ఓకే, అప్పుడు బ్రిటిష్ ప్రధాని పేరేంటంటే విలియం పిట్. ఓకే, ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటే మనం 1784 చట్టం, ఓకే, పిట్స్ ఇండియా చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ఏంటంటే వ్యాపార వ్యవహారాలను చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను నియమించింది. అప్పుడు వ్యాపార వ్యవహారాలు చూడడానికేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని, మరి రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను నియమించింది బ్రిటిష్ గవర్నమెంట్. తర్వాత ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిలింగ్ సభ్యుల సంఖ్యను 4 నుండి 3కు తగ్గించడం జరిగింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ సంఖ్యను 4 నుండి 3కి ఏ చట్టంలో తగ్గించబడింది అంటే 1784 చట్టంలోనే తగ్గించబడింది. ఓకే, ఏంటంటే మనం ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 4 పాయింట్స్ ఇచ్చి ఇది ఈ క్రింది వానిలో ఆ చట్టానికి సంబంధించిన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత ఏంటంటే 1793 చార్టర్ చట్టం
ఈ 1793 చార్టర్ చట్టంలో ఏంటంటే కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను ఏమంటారంటే చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. కంపెనీ ఆర్థిక వ్యవహారాలను ఈ చట్టం క్రమబద్ధీకరిస్తుంది. కంపెనీ యొక్క ఆర్థిక వ్యవహారాల్ని ఈ చట్టం క్రమబద్ధీకరిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని పొడిగించడం అనేది జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాన్ని విస్తృతం చేయడం కూడా మనకి 1793 చార్టర్ చట్టంలో జరిగింది. ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది ఏ చార్టర్ చట్టంలో అంటే 1793 చార్టర్ చట్టంలో అని మనం ఆన్సర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే పోర్ట్ విలియం కౌన్సిల్లో సర్వసేనాధిపతి సభ్యత్వం తొలగించడం జరిగింది. పోర్ట్ విలియం కౌన్సిల్లో సర్వసేనాధిపతి యొక్క సభ్యత్వాన్ని తొలగించడం జరిగింది. భారతీయుల హక్కులు, అదేవిధంగా చూస్తే ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ చేసే నిబంధనలకు చట్టంతో పాటుగా సమానమైన విలువ ఉంటుంది. ఇవన్నీ కూడా 1793 చార్టర్ చట్టంలో మనం చెప్పుకోవచ్చు. తర్వాత కనుక మనం చూసుకుంటే 1813 చార్టర్ చట్టం. ఓకే, ఈ చట్టంలో ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్యంలో గల అత్యధిక ప్రయోజనాలను తొలగించి భారతదేశంలో కంపెనీ పాలనను మరొక 20 సంవత్సరాల పాటు కొనసాగించడం అనేది మనకి 1813 చార్టర్ చట్టంలో జరిగింది. కంపెనీ యొక్క ఆదాయంపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించబడింది. కంపెనీ యొక్క ఆదాయాలపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ అనేది మనకి 1813 చార్టర్ చట్టంలో కల్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థలకు పన్నులను విధించడానికి, అవి చెల్లించిన వారిపై చర్యలు తీసుకోవడం కూడా మనకి ఈ చట్టంలో జరిగిందనమాట. ఏంటి, స్థానిక సంస్థలపై పన్నులు విధించడానికి, అవి చెల్లించిన వారిపై చర్యలు తీసుకోవడం ఈ చట్టంలో జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మనకి 1813 చార్టర్ చట్టంలో జరిగింది. ఇంకోటి భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి ఏటా ₹1,00,000 కేటాయించడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయాన్ని కూడా మనకి 1813 చార్టర్ చట్టంలో చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క పర్యవేక్షణ అధికారం మరియు మార్గదర్శక అధికారాలు స్పష్టంగా నిర్ణయించబడి దాని పరిధి విస్తృతం చేయబడింది. ఓకే, ఇంతవరకు కూడా మనం 1813 చార్టర్ చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టం ద్వారా ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు. ఓకే, మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్గా విలియం బెంటెక్. ఈ బిట్ కూడా మనల్ని పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట. మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే విలియం బెంటెక్ అని మనం ఆన్సర్ చేయాలి. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ భూభాగంపై ఆర్థిక సంబంధమైన అధికారం, నియంత్రణ లభించింది. ఏంటంటే ఈ చట్టం ద్వారా బ్రిటిష్ భూభాగాలపై ఆర్థిక సంబంధమైనటువంటి అధికారం, నియంత్రణ అనేది లభించింది. ఇంకోటి ఏంటంటే భారతీయ లా కమిషన్ను నియమించి భారతదేశంలో సివిల్, క్రిమినల్ న్యాయాన్ని, న్యాయ పరిధులను, అధికారుల్ని, పోలీస్ వ్యవస్థను రూపొందించడానికి గాను గవర్నర్ జనరల్ కౌన్సిల్కు అధికారం అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందనమాట 1833 చార్టర్ చట్టం ద్వారా. ఏంటంటే దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోబోయేది ఏంటంటే భారతీయ శాసనాలు క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే లార్డ్ మెకాలే అనమాట. ఏంటి, భారతీయ శాసనాలు క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా ఈ క్రింది వానిలో ఏ చార్టర్ చట్టాన్ని చెప్పొచ్చు అని మనం అడిగితే 1833 చార్టర్ చట్టం ద్వారా చెప్పొచ్చు అని మనం ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే 1853 చార్టర్ చట్టం. ఈ 1853 చార్టర్ చట్టంలో
ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ అనుమతి ఉన్నంత వరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. సివిల్ సర్వీస్ నియామకాలను బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం లార్డ్ మెకాలే కమిటీని 1854లో ఏర్పాటు చేశారు. లార్డ్ మెకాలే కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1854లో ఏర్పాటు చేయబడింది అని మనం ఆన్సర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీస్ నియామకాలను బహిరంగంగా పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ఏ చార్టర్ చట్టంలో చేశారు అంటే 1853 చార్టర్ చట్టంలో చేయడం జరిగింది అని మనం ఆన్సర్ చేయాలి. ఏంటంటే వివిధ లా కమిషనర్ల సిఫార్సుల ద్వారా సివిల్ ప్రొసీజరింగ్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను రూపొందించడం జరిగింది. ఏంటి ఈ 1853 చార్టర్ చట్టంలో ఇవి చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన కార్యనిర్వాహక విధులుగా విభజించి శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు తొలిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ వలె తన విధులను నిర్వర్తిస్తుంది. అందుకే దీనిని మినీ పార్లమెంటు అని కూడా అనేవారు అనమాట. ఈ 1853 చార్టర్ చట్టంలో మనకి ఇంకా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం నెక్స్ట్ యూట్యూబ్లో చెప్పుకుందాము. మనకేంటంటే 1853 తర్వాత 1858లో జరిగినటువంటి విక్టోరియా రాణి ప్రకటన ఏ విధంగా ఉంది, దాంట్లో వచ్చేటటువంటి ముఖ్య విషయాలేంటి, 1861 భారత కౌన్సిల్ చట్టం, 1892 భారత కౌన్సిల్ చట్టం, 1909 భారతీయ కౌన్సిల్ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం. ఇవన్నీ మనం వరుసగా చెప్పుకుందాము. ఈ యూట్యూబ్లో ఇంతవరకు కూడా మనం ఇంట్రడక్షన్గా చూస్తే మిగిలినవి తర్వాత దాంట్లో చెప్పుకోవచ్చు. ఓకేనండి. అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సర్ స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.